సూక్ష్మమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. ప్రాణం కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతో ప్రారంభమైంది. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం నెరవేరుస్తుంది. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1 to 1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపడుతుంది. అంటే షూటింగ్ ఏంటంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం కనివేసుకోవడింది. ఆయన చేయలేని క్యారెక్టర్ మాట్లాడని యాస మాండలికాలు లేవని చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ఈ రోజున లేరు అనుకోవడం అనేది నిజంగా చాలా తీరని రోజు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో, ఉండరేమో. అది ఎవరు పూర్తి చేయబోయేటువంటి చాలా భారీ నష్టం. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని